నెల్లూరులో టీడీపీ నేతల ఇళ్లలో పోలీసుల సోదాలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి నారాయణ అనుచరుల ఇళ్లలో తనిఖీలు చేస్తున్నారు పోలీసులు. అనధికారికంగా నగదు దాచి ఉన్నారన్న సమాచారంతోనే సోదాలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు చెప్తున్నారు. టీడీపీ నేతల ఇంటికి వచ్చారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. పోలీసులతో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వాగ్వాదం చోటు చేసుకుంది. పలువురు నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే అనధికారికంగా నగదు దాచిపెట్టారనే సమాచారంతోనే తాము ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు చెప్తున్నారు. మరోవైపు టీడీపీ నేతల ఇంటికి వచ్చిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పోలీసులతో వాగ్వాదాన్ని దిగారు. దీంతో పలువురు నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక పక్కా నగదు ఉందనే సమాచారంతోనే తాము ఈ సోదాలు నిర్వహిస్తున్నట్టుగా పోలీసులు చెప్తుంటే, మరోవైపు టీడీపీ నేతల ఇంట్లపై కుట్రపూరితంగా పోలీసులు వ్యవహరిస్తున్నారంటూ టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఉదయాన్నే మేము నిద్ర కూడా లేకముందే మా ఇంటి డోరు మోవడం జరిగింది. వెళ్ళి డోర్ తీస్తే మొత్తం కారిడార్ అంతా పోలీసులు. మీ ఇంట్లో మాకు కంప్లైంట్ వచ్చింది, బాలాజీ నగర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ వచ్చింది, మేము చెక్ చేయాలి అని అనేసి నోటీస్ ఇచ్చి ఇంట్లో మొత్తం చెక్ చేయడానికి వచ్చారండి. అసలు బ్రష్ కూడా చేసుకొని మేము నిద్ర లేకముందే వచ్చి డోర్ కొట్టడము, ఇలా ఒక మహిళగా ఇంట్లో ఒక లేడీ కానిస్టేబుల్ని తీసుకొని వచ్చారు, మిగతా అంతా జెంట్స్ వచ్చారు. ఒకటికి 3 సార్లు పదే ఇల్లు మొత్తం బెడ్లు కాడి నుంచి బయటకు ఉంది. మేము ఎక్కడ వాళ్ళు ఏదో తీసుకొని వస్తారేమో, లోపల పెడతారేమో అన్న టెన్షన్ కూడా మాకు వచ్చింది. సరే, మొత్తం ఓవరాల్గా అంతా చెక్ చేసుకొని వాళ్ళు వెళ్ళేటప్పుడు నా దగ్గర 20,000 రూపాయలు ఉన్నది. అవి కూడా అక్కడక్కడ పెట్టుకున్నవి అన్నీ తీసుకొని వచ్చి లెక్క పెట్టి 20,000 రూపాయలు ఉన్నాయని చెప్పి చెక్ చేసుకొని పోవడం జరిగింది. ఇది చాలా అన్యాయం అండి. ఒక తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నామనే కారణంతో ఈరోజు ఎవరైతే తెలుగుదేశం పార్టీలో యాక్టివ్గా ఉన్నారో, నారాయణ గారికి పనిచేస్తున్నారో, అలాగా నారాయణ గారి మీద కానీ, వాళ్ళ అనుచరుల మీద కానీ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద కానీ ప్రతి ఒక్కరి మీద కూడా పదే దాడులు చేయడం అనేది చాలా దారుణం. రేపు ఓడిపోతున్నారని చెప్పి వాళ్ళకి తెలుసు కాబట్టి ఈరోజు వాళ్ళు ఈ విధంగా దుశ్చర్యలకి, అంటే ఓడిపోతున్నప్పుడు ఎవరికైనా గెలుపోవటములు సహజం. లాస్ట్ టైం మేము ఓడిపోయాం, ఈసారి మీరు ఓడిపోతున్నారు. అది ప్రజలందరూ నిర్ణయిస్తారు, అది ప్రజా తీర్పు. దాన్ని మేము స్వాగతించాం, మీరు స్వాగతించాలి. ఇదే విధంగా మేము కూడా కానీ ఆ రోజు ప్రవర్తిస్తేనో లేదా రేపు ప్రవర్తిస్తేనో మీ పరిస్థితి ఎలా ఉంటుంది అనేది ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. ఏది చేసినా ప్రతి కార్యక్రమంలోనూ అడ్డుకోవడం, అడిగిన వాళ్ళ మీద ఈ విధంగా రైడ్లు చేసి భయపెట్టడము, కేసులు పెట్టడము, ఇలా చేయడం అనేది చాలా దారుణం. ఈ 2-3 సార్లు రైడ్ చేసిన సమయంలో ఇంకా కూడా నన్ను విసిగిచ్చేవారేమో. 3వసారి చెక్ చేసేటప్పుడు ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారు రావడం జరిగింది. ఆయన వచ్చి గట్టిగా నిలదీసిన తర్వాత, ఒక మహిళలు ఇంట్లో ఉన్నప్పుడు మీరు ఏ విధంగా వచ్చి ఇలా ఇబ్బంది పెడతారు, ఇది కరెక్ట్ కాదు, ఏమైనా నోటిఫికేషన్ వచ్చిందా లేదా ఏముందని మీరు ఇట్లా చేస్తున్నారని నిలదీసిన తర్వాత వెళ్ళారు తప్పితే వాళ్ళు, లేదంటే ఇంకా కూడా కూర్చొని ఉండేవాళ్ళండి. ఇలాంటి పరిస్థితుల్ని వైసీపీ గవర్నమెంట్లో మేము ఎదుర్కొంటున్నాం. ఏం చెప్పలేదండి. మేము పదే అడిగాం, ఎవరు కేసు పెట్టారు, ఏం కేసు పెట్టారంటే కూడా 420 కేసు ఏదో సెక్షన్స్ మీకు పంపించిన నా సెక్షన్స్ అన్ని బాలాజీ నగర్ పోలీస్ స్టేషన్లో ఇదైందంటే ఎవరు పెట్టారంటే చెప్పట్లేదు. ఏం కేసు అని అంటే కూడా చెప్పట్లేదు. ఏదో ఉంది, లోపల ఏదో డాక్యుమెంట్స్ ఉన్నాయంట, లోపల ఏదో నోట్లు ఉన్నాయంట, లోపల ఏదో ఇంకేదో ఉందంట, ఏదో పొంతన లేని సమాధానాలు. నేను పదే అసలు ఏముందని చెక్ చేయడానికి వస్తున్నారండి, దేనికి వస్తున్నారండి అని అడిగితే కూడా చెప్పలేదు. లాస్ట్గా నోటీస్ మాత్రం ఇచ్చారు, దాంట్లో ఏదో 4-5 సెక్షన్స్ పెట్టున్నారు, అందులో కంప్లైంట్ ఏం లేదు, ఓన్లీ నోటీస్ లాగా పట్టుకొచ్చారు. కరెక్టే, ఇంతమంది మీరు పోలీసులు చూసుకోవాలి. సెట్ చేసేట ఓన్లీ క్రిమినల్ సెక్షన్లో సెట్ చేస్తా కాదు. 5-6 రోజులు నోటిఫికేషన్ వస్తుంది. 5-6 రోజులు నోటిఫికేషన్ వచ్చిందా? ఆ డబ్బు లేకుండా నెల్లూరులో టీడీపీ నేతల ఇళ్లలో పోలీసుల సోదాలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి నారాయణ అనుచరుల ఇళ్లలో తనిఖీలు చేస్తున్నారు పోలీసులు. అనధికారికంగా నగదు దాచి ఉంచారనే సమాచారంతోనే సోదాలు నిర్వహిస్తున్నామని పోలీసులు చెప్తున్నారు. అయితే టీడీపీ నేతల ఇంటికి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేరుకొని పోలీసులతో వాగ్వాదం చోటు చేసుకుంది. పలువురు నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మా ప్రతినిధి గయాజ్ నెల్లూరు నుంచి లైవ్లో జాయిన్ అవుతున్నారు. గయాజ్, టీడీపీ నేతల ఇళ్లపై పోలీసుల సోదాలు కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా మాజీ మంత్రి నారాయణ అనుచరుల ఇళ్లలో
నగదు దాచి ఉంచారనే సమాచారంతో సోదాలు చేస్తున్నామని పోలీసులు చెప్తున్నారు. అసలు ఏం జరుగుతోంది? పోలీసుల తనిఖీల్లో ఎలాంటి వాస్తవాలు బయటకు వచ్చాయి? అలాగే నగదు ఏమైనా బయటపడిందా? రామ్దాస్, నెల్లూరు నగరంలో తెలుగుదేశం శ్రేణుల కొంతమంది ఇళ్ల మీద పోలీసులు ఈరోజు తెల్లవారుజామున 4 గంటల నుంచి సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా రామలింగాపురంలోని విజేతారెడ్డి, అంటే ముఖ్యంగా ఆయన మాజీ మంత్రి పొంగూరు నారాయణ సలహాదారులుగా ఆమె వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా గురుబ్రహ్మం నారాయణ ముఖ్య అనుచరుడుకున్నారు. వాళ్ళ ఇళ్ల మీద ఈరోజు తెల్లవారుజామున సుమారు ఒక 20 నుంచి 30 మంది పోలీసులు హఠాత్తుగా వాళ్ళ ఇంటికి వెళ్ళి మొత్తం క్షుణ్ణంగా సోదాలు చేయడం జరిగింది. అయితే ఎందుకు ఈ తెల్లవారుజామున తమ ఇళ్ల మీద దాడులు చేస్తాం, ఏమైనా నగ్జలేయటమా లేదంటే టెర్రరిస్టులు అవన్నీ కూడా వాళ్ళు నిలదీయడం జరిగింది. అయితే వాళ్ళు కేవలం సర్చ్ వారెంట్ మాదిరిగా చూపించి తమ ఇళ్లలో అనధికారిక నగదు పెద్ద ఎత్తున ఉన్నట్లు తమకు సమాచారం అందింది. ఈ మేరకే తాము తనిఖీలు నిర్వహిస్తున్నాము, తమకు సహకరించాలని కూడా వాళ్ళు పోలీసులు కోరడం జరిగింది. అయితే ఈ సమాచారం తెలిసిన వెంటనే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విజేతారెడ్డి ఇంటికి రావడం జరిగింది. అయితే పోలీసులను ఆయన నిలదీయడం జరిగింది. ఇది కేవలము వైఎస్ఆర్సీపీ కక్షపూరితంగా వ్యవహరిస్తుంది, మీరు అధికారం ఉందని వాళ్ళు చెప్పిన మాటలు వింటున్నారని పోలీసులతో వాగ్వాదం దిగడం జరిగింది. అయితే పోలీసులు మాత్రము కేవలము అనధికారిక డబ్బులు ఉన్నాయన్న ఉద్దేశంతోనే తనిఖీలు చేస్తున్నాము, తమకు సహకరించాలని కోరడం జరిగింది. అయితే శ్రీధర్ రెడ్డి మాత్రము పెద్ద ఎత్తున వాళ్లతో వాగ్వాదం జరిగింది. గత కొద్ది రోజుల కిందట వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరినాక పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలోకి వైఎస్ఆర్సీపీ వలస వస్తున్నాయి, దీనికోసం ఈ దాడులు నిర్వహిస్తున్నారని కూడా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చెప్పడం జరిగింది. అయితే కేవలము పోలీసులు గురుబ్రహ్మం వాళ్ళ ఇంటి 10 లక్షలు మాత్రమే స్వాధీనం పరుచుకున్నట్లు తెలుస్తుంది. అయితే వీళ్ళంతా తిరిగి తమకు అనవసరంగా ఒక భయభ్రాంతులు చేయడం, తన ఇళ్ల మీద సోదాలు చేయడము ఇది కరెక్ట్ చర్య కాదంటూ కూడా వీళ్ళంతా తెలుగుదేశం శ్రేణులు మొత్తం బాలాజీ నగరం పోలీస్ స్టేషన్కి అయితే వెళ్ళి ఉండడం జరిగింది. అయితే ఏమీ లేని గతంలో కూడా గత నెల రోజుల కిందట కూడా మాజీ మంత్రివర్యులు నారాయణ ఇంటి మీద కూడా డ్రగ్ ఇన్స్పెక్టర్ల పేరుతో కూడా సోదాలు చేయడం జరిగింది. కేవలం ఎన్నికలు దగ్గర పడుతున్నాయి, అదేవిధంగా కొద్ది రోజుల్లోనే నోటిఫికేషన్ విడుదలయ్యే సమయంలో ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడడం, వైసీపీ అధికారం ఉందని ఇలాంటి దుశ్చర్యలు పాల్పడడం సరైన చర్య కాదంటూ కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు అయితే కేవలం తెలుగుదేశం పార్టీ నేతల ఇళ్లపైనే సోదాలు చేస్తున్నారా, లేదంటే మిగతా నేతల ఇళ్లపై కూడా దృష్టి సారించారు? అయితే పోలీసుల సోదాల్లో నగదు ఏమైనా బయటపడిందా? దీనికి సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు? రామ్దాస్, ఇప్పటి వరకు అంటే ఫస్ట్ ఒక నెల రోజుల కిందట పొంగూరు నారాయణ క్యాంప్ ఆఫీస్ మీద ఇంటి మీద సోదాలు చేయడం జరిగింది. ఇప్పుడు తాజాగా ఆయనకు సంబంధించిన ఆయన అనుచరులు గురుబ్రహ్మం అదేవిధంగా విజేత రెడ్డి ఇంటి మీద కూడా దాడి చేయడం జరిగింది. ఇంతవరకు జిల్లాలో ఎక్కడ వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ వాళ్ళ మీద ఇళ్ల మీద కూడా సోదాలు చేసిన సందర్భాలు అయితే లేవు. అయితే గురుబ్రహ్మం అంటే అతను ఫైనాన్షియర్, అతను వ్యాపారస్తుడు. వాళ్ళ ఇంట్లో కేవలం 10 లక్షల రూపాయలు మాత్రమే దొరికాయి. అదేవిధంగా విజేతారెడ్డి ఇంట్లో ఎలాంటి దొరకలేదు. అయితే బయట ప్రచారం మాత్రము కోటి రూపాయలు దొరికాయని ప్రచారం జరుగుతుంది. అయితే కొంతమంది పోలీస్ అధికారులు ఏమి దొరకలేదు, కేవలం ఒక 10 లక్షల రూపాయలు దొరికాయని కూడా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా తెలుగుదేశం శ్రేణులు కూడా అదే చెప్తున్నారు, ఎలాంటి అనధికార నగదు దొరకలేదు, ఇది కేవలము వాళ్ళు ఒక భయభ్రాంతులు చేయడము, ఒక ప్రచారం చేయడం కోసమే ఈ విధంగా పాల్పడుతున్నారని కూడా తెలుగుదేశం శ్రేణులు అయితే చెప్తున్నారు. రామ్దాస్, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ గయాస్. ఇది నెల్లూరులో టీడీపీ నేతల ఇళ్లలో పోలీసుల సోదాలు అయితే సాగుతున్నాయి. మాజీ మంత్రి నారాయణ అనుచరుల ఇళ్లలో తనిఖీలు చేస్తున్నారు. అనధికారిక నగదు దాచి ఉన్నారనే సమాచారంతోనే ఈ సోదాలు చేస్తున్నామని పోలీసులు చెప్తున్నారు. అయితే టీడీపీ నేతల ఇంటికి వచ్చిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పలువురు నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉంటాయి కదా, దానికి మొత్తం టౌన్ అన్నిటికీ సెట్ చేస్తుంది. బాలాజీ నగర్లో కేసు రిజిస్టర్ అయింది. కేసు రిజిస్టర్ అయిన తర్వాత దాని మీద అనుమానంలో ఉన్న కేసులు సెట్ చేయడం 165 ప్రొసీడింగ్స్ ఇస్తే దాంట్లో మా ఇద్దరు ప్రొసీడింగ్స్ అందుకే ఏ కేసు రిజిస్టర్ మళ్ళీ ఓవర్లో చెప్పండి సార్. పెట్టి కొత్త కేసు
450. అగ్గిరిని కదా ఈమెకి సంబంధం కూడా లేదు. మన సంబంధం ఏదైనా ఉందంటే వాళ్ళని 120 కింద విజేత బంధువులు పెట్టుంటే విజేత బంధువులు పెట్టినప్పుడు విజేత ఇంటికి కూడా వచ్చు. లేదా ఉంటే 6,000 లిమిట్స్ ఉన్నదంతా ప్రతి ఇంట్లో కూడా సెక్షన్ తీసుకోవచ్చు. యాక్టివ్ తెలుగుదేశం పార్టీ లీడర్ నారాయణ సార్ ఎలక్షన్ ఏమన్నా డిపార్ట్మెంట్ పర్సన్ అక్కడ ఎంక్వైరీ చేశారు. ఇది అక్కడ ఇల్లు ఎంక్వైరీ చేశారు. ఫస్ట్ ఏదో పెంచిరెడ్డి లేదు నారాయణ ఏజెంట్ పెంచిరెడ్డి